2 రోజుల ఉత్కంఠకు తెరపడింది. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో అపహరణకు గురైన శిశువు 36 గంటల తర్వాత క్షేమంగా తల్లి ఒడికి చేరింది. అవనిగడ్డలో శిశువును గుర్తించిన పోలీసులు అక్కడికి వెళ్లి పసిబిడ్డను క్షేమంగా విజయవాడ తీసుకొచ్చారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అపహరణ కారణాలపై విచారణ సాగిస్తున్నారు. విజయవాడ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించిన శిశువు అపహరణ కేసు సుఖాంతమైంది. పాత ప్రభుత్వాసుపత్రి నుంచి గురువారం మాయమైన శిశువు ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో గంగు నాగమల్లేశ్వరి అనే యువతి వద్ద శిశువును గుర్తించారు. ఆమెతో పాటు రాజా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పసిబిడ్డను పోలీసులు విజయవాడకు తీసుకొచ్చి ప్రభుత్వాసుపత్రిలో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించారు. కామెర్ల వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారికి వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఆస్పత్రి నుంచి శిశువును అపహరించిన అనుమానితుల్ని గంగు నాగమల్లేశ్వరి, రాజాగా పోలీసులు గుర్తించారు. ఆస్పత్రి ఇంక్యుబేటర్లో ఉంచిన శిశువును అపహరించేందుకు వారికి ఎవరు సహకరించారన్న దానిపై ఆరా తీస్తున్నారు. బిడ్డ తిరిగి దక్కేసరికి ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పోలీసులు త్వరగా కేసును ఛేదించడంపై బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా బాబుని మాకు తెచ్చిచ్చేందుకు కష్టపడినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ పోలీసు వారికి అయితే ఎంతో రుణపడి ఉంటాం మేము. మాకు ఇంకా ఏం వివరాలు చెప్పలేదు సార్. బేబీని చూపించారు చాలా, అంతే. మాకు పర్లేదు అంటే పెట్టారు బాక్స్లో. మాటల్లో చెప్పలేని తల్లి ఆనందం. చూసుకున్నది వచ్చి పక్కన కూర్చుంది, ట్రీట్మెంట్ జరుగుతుంది. మీ అందరికీ కూడా పోలీసు వాళ్ళకి అందరికీ చేతులు మోకాలు పాదలే దండం పెట్టుకుంటున్నాను. అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. బేబీని అయితే మదర్కి సేఫ్గా అందజేసాం. డాక్టర్స్ అందరూ కూడా బేబీ హెల్తీగా ఉందని చెప్తున్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగాల్సి ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ అంతా చేసిన తర్వాత మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాం. శిశువు కేసుపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆరా తీశారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో 10 బృందాలు వేర్వేరు ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పలువురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఓ వ్యక్తి ఇచ్చిన సమాచారంతో నిందితుల గుట్టు రట్టు చేశారు.